శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ కర్మ ఫలితం మొదలైపోయింది అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పరంగా పెట్టారో, సరిగ్గా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడ్పించారు కదా. ఆ మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెను బలంగా తాకుతాయి. మీ గతాన్ని మీ కళ్ళ ముందు ఒక సినిమాలాగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో, ఈ వీడియోను మీరు ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలో నేను మీకు వివరంగా పూసుగుచ్చినట్లు చెప్తాను. ఈ నిజాలు జీర్ణించుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది, గుండె బరువెక్కుతుంది. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆటబొమ్మలా వాడుకున్న వాళ్ళకి కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతుందో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ఈ లోతైన రహస్యమైన విషయంలోకి వెళ్లే ముందు దయచేసి కింద కామెంట్లో ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని రాయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీలాంటి మంచి మనసున్న మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కింద కామెంట్లో వివరంగా తెలియజేయండి. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీకోసం నేను తప్పకుండా ప్రార్థిస్తాను. కుంభరాశిలో పుట్టిన వారు సహజంగానే చాలా సున్నితమైన మనసున్నవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. కానీ అదే మీ పాలిట అతిపెద్ద శాపంగా మారింది. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మటం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించిన నష్టాలు ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా తీయగా నవ్వుతూనే మీ వెనక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిత్వంగా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే మీ అప్పులు పక్కన పెట్టి వాళ్ళకి అప్పులు తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బులు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లు మార్చేయటం, లేదా మీరే వాళ్లకు ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీదే నిందలు వేయటం లాంటివి ఎన్ని జరిగాయో మీ అంతరాత్మకు తెలుసు. ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు మూగబోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్ని అంతా దారపోసేశారు. వాడు వచ్చి నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక సాయం చేయి అని బతిమలాడితే మీ సొంత వాళ్ళను కాదని మరి సాయం చేశారు. మీ అవసరాలు వాయిదా వేసుకున్నారు. కానీ చివరికి ఆ స్నేహితుడే మిమ్మల్ని ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా మోసం చేసి నట్టేట ముంచి వెళ్ళిపోయారు. మీరు ఫోన్ చేస్తే కట్ చేశారు, ఎదురు పడితే గుర్తు పట్టనట్లు వెళ్ళిపోయారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. మీ ఇంట్లో ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వాటిని బయట 10 మందితో చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను నీకు అండగా ఉంటాను, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలు వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్ళు అని నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకు ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువున ముంచేశారు. ఈ విషయాలన్నీ తలుచుకుంటే మీ మనసు అల్లకల్లోలమవుతుంది.
మీరు పడిన ఈ భయంకరమైన బాధను మీరు బయటికి ఎవరికి కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత ఉన్నా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడారు. ఆఫీసులో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు. కానీ ఎవరూ లేని సమయంలో రాత్రిపూట ఒంటరిగా గదిలో దిండిలో ముఖం పెట్టుకుని ఎన్నోసార్లు కుమిలి కుమిలి ఏడ్చారో మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా సాగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. వాళ్ళు అలా కారులో తిరుగుతుంటే, నవ్వుతూ ఫోటోలు పెడుతుంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడున్నాయి, దేవుడు వీళ్ళను ఎందుకు శిక్షించడం లేదు, నాకే ఎందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ మీరు ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని మర్చిపోతున్నారు. కుంభరాశి వారు కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అది మీరు విసిరిన రాయి లాంటిది కాదు. అది మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టై ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. నా మాట నమ్మండి. సృష్టిలో మార్పు మొదలయ్యింది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు, మిమ్మల్ని అడుగడుగునా అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో నిద్ర కరువయింది. వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. మీరు ఇక జీవితంలో ఏ మాత్రం కోలుకోలేరని, మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఒక ఓడిపోయిన వాడిలా తల ఉంచుకునే ఉంటారని వాళ్ళు అహంకారంతో అనుకున్నారు. కానీ మీరు ఆ బూడిదలో నుంచి ఫినిక్స్ పక్షిలా పైకి లేవటం, మీ జీవితాన్ని మీరు మళ్ళీ నిర్మించుకోవటం చూసి వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. వాళ్ళ పునాదులు కదులుతున్నాయి. ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురుచూస్తున్నారు? అసలు ఏ కర్మ వీళ్ళని ఇప్పుడు వెంటాడుతుంది? ఆ 3 పేర్లు ఏమిటి? ఈ వీడియోను ఒంటరిగా ఎందుకు చూడాలి? ఈ ప్రశ్నలన్నీ మీ బుర్రను ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి కదా. ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాలు మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలం మారుతుంది అని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలోకి మళ్ళీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తున్నారు. వాళ్లకు బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. కర్మ తన అసలైన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఊహించిన సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డుగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే వీళ్ళను దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ విలువ, మీ మంచితనం అర్థమవుతుంది. మీ కోసం ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మీతో మళ్ళీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతి అయినా ఉండాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలు పంపవచ్చు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అత్యంత క్లిష్టమైన సమయం ఇది. వాళ్ళు మీ ముందు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చవచ్చు, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంతగా ప్రాధాయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మీరు మళ్ళీ పొరపాటును కూడా వాళ్ళని బుట్టలో పడకూడదు. పగ తీర్చుకోకండి, కానీ వాళ్ళను మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడు నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. సత్యం ఎప్పుడు కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అంతిమ విజయం సత్యానిదే అని మీరు పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చర్యను ఒక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడిన ఆటకు ఇప్పుడు వాళ్ళు బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండకపోయినా, మీ జీవితంలో మీకు ఎదురైన అతిపెద్ద మోసాలకు ఆ పేర్ల అక్షరాలకు ఏదో ఒక బలమైన, అదృశ్యమైన సంబంధం ఉంటుంది. ఆ పేర్లు ఏమిటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను ఆ పేర్లను వెల్లడిస్తాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు మా జీవితంలోకి మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్ళను దహించి వేస్తుంది? ఆ 3 అక్షరాల పేర్లు ఏమిటి? ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి?
మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసు మాట వినకుండా మీ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే ఇతరుల మాట విని మోసపోయారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళ మాయ మాటలకు పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఎప్పుడు కాస్త చేదుగానే ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకుపోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడటానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఆ కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసిన కర్మను వాళ్ళే అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఈ విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడే ఈ జన్మలోనే ఫలితం అనుభవించి తీరాలి. ఇంకా మీలో చాలా మంది కుంభరాశి వాళ్ళు ఇప్పటికీ ఒక ఆశతో బతుకుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకుని వస్తారేమో, పాత రోజులు మళ్ళీ వస్తాయేమో అని. అవును, వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టుగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ ఒక దౌర్భాగ్యపు బలహీనతగానే చూస్తారు. మీరు క్షమిస్తారు అన్న ధైర్యంతోనే, వీడు ఎక్కడికి పోతాడులే అన్న అలుసుతోనే వాళ్ళు పదే పదే తప్పులు చేశారు. కానీ ఈసారి మీరు వాళ్లకు ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళడానికి మీకు ఒక గొప్ప విలువ ఉంది. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీరు ఎవరి కోసం, ఏ సంబంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. సత్యం సమయం తీసుకుంటుంది, కానీ అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఈ మాటలను మీ మదిలో మంత్రంలా జపించుకోండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? ఆ 3 పేర్లు ఏమిటి? ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఈ ప్రశ్నలే మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో దశాబ్దాల జ్యోతిష్య అనుభవాల ద్వారా కుంభరాశి వారికి ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టినా లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపించాయి. మొదటి అక్షరం సా, రెండవది రా, మూడవది పా. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్ళు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు, లేదా భవిష్యత్తులో చేయబోతారు. కానీ ఇక్కడ నేను ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నాను. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా, నిశ్చింతగా అర్థం చేసుకోవాలి. ఈ సా, రా, పా అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని, వాళ్ళందరూ మోసవాళ్ళని నేను అస్సలు చెప్పటం లేదు. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాద్ర హృదయం ఉన్న వాళ్ళు కూడా, గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ళ పేరును బట్టి అంచనా వేయకండి. ఇది కేవలం ఒక సాంప్రదాయిక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. కుంభరాశి వారి గ్రహస్థితులకు, ఈ అక్షరాల నామాక్షరాలకు మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు ఆ తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని నేను చెప్పటం లేదు. కేవలం ముఖ్యమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్ళు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టకండి. ఇక ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లో చెప్పానో ఇప్పుడు మీకు సవివరంగా వివరిస్తాను. దయచేసి ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు పక్క వారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. నిశ్శబ్దంలోనే మీ అంతరాత్మ వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పు పట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియను నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఎలాంటి పూజ కాదు, నల్లమందు కాదు, మంత్ర తంత్రాలు కాదు, భయపెట్టే ఆచారాలు కాదు.
ఖర్చులేని పని. ఇది కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. అది ఏంటంటే, ఒక శుభ్రమైన తెల్లటి కాగితం మీద ఒక పెన్ తీసుకొని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఇష్టదైవాన్ని లేదా ఈ అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలన్నీ శాంతించే వరకు అలానే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేర్లను ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్ల పక్కన వాళ్ళను మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి గల బలమైన కారణాలు కూడా రాయొచ్చు. వాళ్ళు గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేక వాళ్ళ మాటలు బాగుంటాయని వాళ్ళు తీగా మాట్లాడారని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకొని విశ్లేషించుకోండి. ఏమాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన, మీకు పదే పదే కన్నులు మిగిల్చిన వాళ్ళ పేర్లను కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయంలో మీ నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎగ్గొట్టారా, మీ ప్రేమను వాడుకుని వదిలేశారా, మీ రహస్యాలను బయట పెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఆ 2 జాబితాలను కళ్ళారా జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. ఇంతటితో మీ మనసులో ఒక మార్పు మొదలవుతుంది. తెలుసుకున్నారు కదూ? కుంభరాశి వారికి ఇది అత్యద్భుతమైన కాలం.